Hi students, today we are discussing about the topic named as data hiding in our C++. Data hiding is the mechanism of implementation details of a class such as a way that are hidden from the user. Data hiding is one of the important component in our object-oriented programming concept. The main thing is with the help of this data hiding, how he with the help of this hiding of the data we can create the security, we can protect the data for our program. That is the main concept of this data hiding, protecting the data. That is the concept of data hiding. The concept of restricting access led programmers to write specialized functions for performing the operations on the hidden members of the class. It is known as data hiding. Simply, this diagram will be shows how will be hide the data. Already, the first one in private session we can create the data members: student name, student ID, branch, semester. These are the data members. Next, after that, read data, print data, result, call best. These are the member functions of the class. The simple thing how we can hide the data. This is the simple diagram. The access specifier acts as a key strength behind the concept of the security. Once again, access specifier. Access specifier means we know that one. In our C++, when you are creating any member data or member functions, must and should we can use the access specifiers. Only private, public, and protected access specifiers available in our C++. So with these access specifier concepts, we can access the member data in a particular class. It provides the access to only to the member functions of the class, which prevents unauthorized access. What is the use of these access specifiers is a small doubt. డౌట్ సార్ ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏంటి అనుకుంటే మన క్లాస్లోని మన ప్రోగ్రామ్ అంటే క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్లోని మెంబర్ డేటా అనేది ఆ మెంబర్ డేటా వేరే క్లాస్లకు షేర్ చేయడం కానీ వేరే క్లాస్ యొక్క ఆ మన డేటాని ఎడిట్ చేయడం కానీ కాపీ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలనుకుంటే మనం చేసేది ఏంటంటే ప్రొటెక్షన్. మొబైల్ ఫోన్ కూడా తీసుకుంటాం, నెట్ ఉంటుంది. నెట్ కానీ ఫస్ట్ ఇస్తేనే మన మొబైల్ నెట్కి పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఎందుకంటే మన డేటాను వేరే వాడు ఎవరు షేర్ చేసుకున్నా నువ్వు కానీ పాస్వర్డ్ పెట్టుకోలేదు అనుకోండి, వాడు కూడా షేర్ చేసుకుంటాడు. షేర్ కానీ పెట్టుకున్నాడంటే ఆటోమేటిక్గా, అవునా అండి. వైఫై ఆన్ చేసుకున్నంటే మన మొబైల్లో డేటాకి ఆటోమేటిక్గా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ డేటా హైడింగ్ లేదా ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ కింద డిస్కస్ చేసుకుంటాం. వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ data hiding? The main advantage of data hiding is makes maintenance of application easier. మనం క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైనా సరే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అంటే మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ వీ కెన్ మోడిఫైయింగ్, అప్డేటబుల్ అండ్ ఆల్ ద కాన్సెప్ట్స్ విల్ బి వెరీ ఈజీ అండ్ ఇంప్రూవ్స్ ద అండర్స్టాండబిలిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఇంప్రూవ్స్ ద అండర్స్టాండబిలిటీ ఆఫ్ ద అప్లికేషన్. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ మనకు అర్థమవుతుంది బాగా, ఎప్పుడెప్పుడు ఏం చేయాలనే విషయాలు ఎట్లాగనేసి. వేరే వాడు ఎప్పుడు అర్థం కాదు కాన్సెప్ట్, ఎందుకంటే హైడ్ చేసుకుంటాం డేటా. మన డేటాను మాత్రం మనకు తెలుసు కాబట్టి మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. వీ కెన్ గివ్ ద ప్రొటెక్షన్, పవర్ఫుల్ ప్రొటెక్షన్. దీస్ ఆర్ ద మెయిన్ కీ రోల్ పాయింట్స్ ఇన్ అవర్ డేటా హైడింగ్. నెక్స్ట్, వన్ మోర్ థింగ్. ఇన్ అవర్ C++, the question must and should inline functions, friend functions. Now we can discussing about the inline functions. What is the inline function? Sir, why you are discussing about inline function అంటే ఈ డేటా హైడింగ్ అనే కాన్సెప్ట్లోనే ఈ కాన్సెప్ట్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని డిస్కస్ చేస్తున్నామండి. ఇన్లైన్ ఫంక్షన్, మనం ఇంతకుముందు ప్రోగ్రామ్ క్రియేట్ చేసి C++లో మెంబర్ డేటా ఉంటుంది, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. క్రియేట్ చేస్తాం, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్లోనే ఆబ్జెక్ట్ పోయి ఆటోమేటిక్గా మెంబర్ ఫంక్షన్ ఇంటరాక్ట్ అవుతుంది. మెంబర్ ఫంక్షన్స్ వెళ్ళి మెంబర్ డేటాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్లైన్ ఫంక్షన్, మామూలుగా మెంబర్ ఫంక్షన్ ఏంటి, ఇన్లైన్ ఫంక్షన్ ఏంటి అని డౌట్ రావచ్చు. ఇన్లైన్ ఫంక్షన్ రెగ్యులర్గా ప్రోగ్రామ్ కానీ ఎప్పుడు రన్ చేస్తున్నా సరే మనం ఆ ప్రోగ్రాంలో ఫంక్షన్స్ ఉంటే ప్రతిసారి మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసినప్పటికీ
మన కంపైలర్ ఏం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ ద్వారా వెళ్ళి మెంబర్ ఫంక్షన్ ప్రతిసారి కాల్ చేసుకుంటూ వస్తుంది, ప్రతిసారి కాల్ చేస్తూనే వస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసినాం, సమ్ ఇన్పుట్ డేటా ఇచ్చినాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రోగ్రామ్ చేశాను. దానిలో ఫస్ట్ వాల్యూ 1000 to 6 అని ఇచ్చాను, అవుట్పుట్ వస్తుంది. సెకండ్ టైం మళ్ళీ అవుట్పుట్ కోసం ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మళ్ళీ అది చేసినా అంటే ప్రతిసారి అలా చేసినప్పుడంతా ఆ ఫంక్షన్ ఎక్కడుంది, ఆ మెంబర్ డేటా ఎక్కడ ఉంది, ప్రతిసారి అక్కడికి వెళ్ళి కంపైల్ చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక్కసారి ఫంక్షన్, ఇది కూడా ఫంక్షనే, ఇది కూడా మెంబర్ ఫంక్షనే, కాకపోతే ఆ మెంబర్ ఫంక్షన్ ఇన్లైన్ అని పెట్టినామంటే ఇట్ ఈస్ రెడీ టు గివ్, అంటే రెడీమేడ్గా ఉంటుంది. అంటే ఇంకెట్లా చెప్పాలంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్లోకి వెళ్తే మనకు అవసరమయ్యే నీడ్ఫుల్ థింగ్స్ ఎలా ఉంటాయో అవన్నీ మనం జోబులు పెట్టుకొని పోతాం. అది హాల్ టికెట్ కావచ్చు, పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, ఇంకే ఐటమ్స్ అయినా సరే. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ రాయాల్సి వస్తుంది, నీడ్ఫుల్ థింగ్స్. మామూలుగా అయితే ఎప్పుడో తీసుకెళ్తూ ఉంటాం, అట్లా అనుకోవచ్చు. దీన్ని ఇన్లైన్ ఫంక్షన్. ఏం సరే ఇన్లైన్ ఫంక్షన్ అనుకుంటే, ఇన్లైన్ అనే ఒక కీవర్డ్ కానీ యూజ్ చేసినామంటే ఒక్కసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాం, అంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ ద్వారా మెంబర్ ఫంక్షన్తో వర్క్ చేస్తాం, మెంబర్ ఫంక్షన్ ద్వారా వర్క్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇంతకుముందు చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్ అని నెక్స్ట్ టైం మళ్ళా కానీ రన్ చేస్తే ఇంతకుముందులాగా మళ్ళీ ప్రతి ఒక్కసారి పోయి ఇన్స్టలేట్ చేసుకొని ప్రతి ఒక్కసారి పోయి కాల్ చేసుకొని రాదు. సింప్లీ ఆటోమేటిక్గా ఇంతకుముందు కాల్ చేస్తున్నాం కదా మెంబర్ ఫంక్షన్ని, అది రెడీగా ఉంటుంది. రెడీ టు గివ్ ద డీటెయిల్స్, రెడీమేడ్గా ఉంటుంది, పక్కనే ఉంటుంది. నువ్వు ఏం అడతావు అసలు రెడీగా ఇస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. అలా చేసేదాన్ని ఇన్లైన్ ఫంక్షన్స్ అంటూ ఉంటాం. దాని సింటాక్స్ చూడండి ఒకసారి. సింప్లీ ఇన్లైన్ కీవర్డ్ మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలా. రిటర్న్ టైపు, ఫంక్షన్ నేమ్ కామన్, రిటర్న్ టైపు, ఫంక్షన్ నేము, ఇంకా పారామీటర్స్ యూజ్ చేస్తాం. ఫంక్షన్ బాడీ అంటే నువ్వు ఆ ఫంక్షన్ దేనికోసం రాస్తున్నావు, ఆ ప్రొసీజర్ దేనికోసం రాస్తున్నావు దాని గురించి. నెక్స్ట్ అదే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అయితే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఇన్లైన్ ఫంక్షన్, ఇన్లైన్ కీవర్డ్ అండి. రిటర్న్ టైప్, క్లాస్ నేమ్, అక్కడ 4 dots లాగా కనిపిస్తుంది, దాన్ని ఏమంటారంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ మెంబర్ ఫంక్షన్ని క్లాస్ బయట కానీ డిక్లేర్ చేస్తున్నాము, క్లాస్ బయట కానీ మనం దానికి కోడ్ రాస్తున్నాం అంటే ఆ మెంబర్ ఫంక్షన్ ఏ క్లాస్కి సంబంధించిందో ఇండికేట్ చేసేదానికి ఈ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటారు. స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ద మెయిన్ పర్పస్ ఈస్ it will be indicate a member function belongs to which class. సార్ ఇంకో డౌట్ రావచ్చు, మన క్లాస్లో మన మెంబర్ ఫంక్షన్ ఎక్కడ ఉండేది మళ్ళీ ఏంటని డౌట్ వస్తే, బట్ ఇన్ అవర్ రూప్స్ కాన్సెప్ట్ వీ హ్యావ్ ద వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. మల్టిపుల్ క్లాస్తో వర్క్ చేసుకోవచ్చు, సింగిల్ క్లాస్తో వర్క్ చేసుకోవచ్చు, లోకల్ క్లాస్తో వర్క్ చేసుకోవచ్చు, మల్టిపుల్ క్లాస్తో వర్క్ చేసుకోవచ్చు, ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ మెంబర్ ఫంక్షన్స్ వస్తుంటాయి. ఏ మెంబర్ ఫంక్షన్ ఏ క్లాస్ నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఇండికేట్ చేసింది ఏంటంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. ఓకే, అక్కడ నేను మళ్ళీ ఇన్లైన్ ఇచ్చిన, అది కీవర్డ్, రిటర్న్ టైప్, క్లాస్ నేము, ఫంక్షన్ నేము, ఫార్మల్ పారామీటర్స్ ఇచ్చిన, ఫంక్షన్ బట్టి రాస్తుంటాం. వెన్ టు యూజ్ ఇన్లైన్ ఫంక్షన్, సార్ ఎప్పుడు యూజ్ చేస్తారు ఈ ఇన్లైన్ ఫంక్షన్ని అని డౌట్ వస్తే, ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ వెరీ స్మాల్, చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ప్రోగ్రాంలో అలాంటప్పుడు యూజ్ చేస్తారు. ఇఫ్ ద టైమ్ స్పెంట్ టు ఫంక్షన్ కాల్ ఈజ్ మోర్ దాన్ ద ఫంక్షన్ బాడీ ఎగ్జిక్యూషన్ టైం. అదే ఇంతకుముందు చెప్పినాం, ఆ ఫంక్షన్ ఒకసారి రన్ చేసిందంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఫంక్షన్ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తామని తెలిస్తే అలాంటప్పుడు ఇలాంటి ఇన్లైన్ ఫంక్షన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెంట్లీ, మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తే చెప్పాలి కదా. ఇఫ్ ఫుల్లీ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్ స్లోలీ. ఇది ఇన్లైన్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం స్లో అవుతూ ఉంటుందని చెప్పుకుంటాను. నెక్స్ట్ దీని గురించి కన్స్ట్రక్టర్ గురించి ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. కన్స్ట్రక్టర్ ఇదే స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. ఇది ఎటువంటి రిటర్న్ టైప్ ఇవ్వని చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా పబ్లిక్ సెక్షన్లో యూజ్ చేయాలని చెప్తున్నాం. దీని సింటాక్స్ ఇలా ఉంటుంది. కన్స్ట్రక్టర్ గురించి క్లాస్ ఇచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో టైప్స్, ఓకే, పారామీటర్స్ కన్స్ట్రక్టర్స్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్, ఓవర్లోడ్ కన్స్ట్రక్టర్స్, కాపీ కన్స్ట్రక్టర్స్ అని చెప్పుకున్నాం. వాటి ప్రోగ్రామ్స్ కూడా ఇంతకుముందు వీడియోలో ఇచ్చినాం. ఒకసారి దాన్ని లింక్ కానీ కాపీ చేసుకున్నట్టే ప్రోగ్రామ్స్తో కూడా వస్తుంది. డిస్ట్రక్టర్ కూడా కొన్ని డిస్కస్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ లోకల్ క్లాస్ అని ఇచ్చినాం. ఓకే, మల్టిపుల్ క్లాసెస్, నెస్టెడ్ క్లాసెస్, చిన్న ప్రోగ్రామ్. ఇంకా ఇప్పుడు వచ్చినాక
మెంబర్ డేటా అని చెప్పుకున్నాం, డేటా మెంబర్స్ అని చెప్పుకున్నాం, లేదా మెంబర్ డేటా అని చెప్పుకున్నాం. దీనికి కొత్తగా స్టాటిక్ డేటా మెంబర్స్ అని డిస్కస్ చేస్తున్నాడు. ఈ స్టాటిక్ డేటా మెంబర్స్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ వేరియబుల్స్ ఇంట్ ఏ కమ బి కమ సి అని డిక్లేర్ చేస్తూ ఉంటాం. ఆ వేరియబుల్ ముందు ఇంట్ ఏ కమ బి కమ సి ముందర దాని ముందు స్టాటిక్ అని కానీ యూజ్ చేస్తే ఒక్కసారి ఆ వేరియబుల్ కానీ ఒక్కసారి ఆ వేరియబుల్స్ కానీ మెమరీలోకి కానీ లేదా కంపైల్ కానీ ఇన్స్టలేజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం దాని వాల్యూస్ ఇంకా మళ్ళీ ఏదైనా వాల్యూస్ అయినా ఇన్స్టలేజ్ చేసినప్పుడు మళ్ళీ ప్రతిసారి ఇన్స్టలేజ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టాటిక్. సో సింప్లీ స్టాటిక్ డేటా మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ క్లాస్ వేరియబుల్స్. ఇది మన క్లాస్ వేరియబుల్స్ లాగే ఉంటుంది తప్ప ఇది కొత్తదేమీ కాదు. బికాస్ దర్ కంటెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ మీద డిపెండెంట్ కాదు. దే హ్యావ్ ఓన్లీ వన్ యూనిక్ వాల్యూ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ సేమ్ క్లాస్. ఒక క్లాస్లోనే ఒక ఆబ్జెక్ట్ సంబంధించిన క్లాస్లో యూనిక్గా తీసుకుంటూ ఉంటుంది. దీన్నే స్టాటిక్ డేటా మెంబర్ అంటాము. It tells the compiler that only one copy of the variable will exist and all objects of the class will share that variable. అంటే ఇప్పుడు మనం క్లాస్లో మెంబర్ డేటా వచ్చి ఇంట్ ఏ కామ బి కామ సి అని డిక్లేర్ చేసినాం అనుకో, దానికి ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మల్టిపుల్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ 100 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ క్లాస్కి. అలాంటప్పుడు ఈ స్టాటిక్ అని యూజ్ చేసినామంటే ప్రతిసారి డిక్లేర్ చేయాల్సిన అవసరం లే, ప్రతిసారి మళ్ళీ వాల్యూస్ని దాంట్లోకి ఇన్స్టలేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అని చెప్పడానికి సింప్లీ టెల్స్ ద కంపైలర్ దట్ ఓన్లీ వన్ కాపీ ఆఫ్ ద వేరియబుల్ విల్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్ విల్ షేర్ దట్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టలైజ్డ్ టు బి 0 బిఫోర్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. కానీ స్టాటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే వాల్యూ 0గా తీసుకుంటూ ఉంటుంది. Static members have the same properties as global variables, but they enjoy the class scope. ఇది కూడా గ్లోబల్ వేరియబుల్స్ లాగా ఉన్నాయి. చూడండి, వేరియబుల్స్లో లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్, ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి. వాటి గురించి ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్లో డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు మన గ్లోబల్ వేరియబుల్స్ లాగే ఉంటుంది. సింప్లీ ది స్మాల్ డయాగ్రామ్. అసలు ఏంటి స్టాటిక్ మెంబర్ డేటా చిన్న డయాగ్రామ్ లాగా చూపిస్తున్నాను. Member functions that are declared with the static specifier, that is class name, and in publication you can declare the one more reserved word static, return the data, function name alla declare this. This is the simple syntax of the static member functions. Next, what are the features of static member functions? They can directly refer to static members of the class. డైరెక్ట్గా మెంబర్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవచ్చు. దే డస్ నాట్ హ్యావ్ దిస్ పాయింటర్, అంటే దిస్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉందండో ఈ C++లో. దిస్ అనే కాన్సెప్ట్ ఉంది. సూపర్ దిస్ అనే 2 వర్డ్స్ యూజ్ చేస్తాం మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో. ఇలాంటి స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి లేదా ఈ మన వేరియబుల్స్ స్టాటిక్ మెంబర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత దానికి దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు. దే కెనాట్ బీ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వెర్షన్ ఆఫ్ ద సేమ్ క్లాస్. నెక్స్ట్, దే మే నాట్ బీ వర్చువల్. ఇంకోటి ఉంది, వర్చువల్ క్లాసెస్ అని ఉంది, వర్చువల్ వేరియబుల్స్ అని ఉన్నాయి. అలాంటి వర్చువల్ వేరియబుల్స్ స్టాటిక్గా యూజ్ చేయకూడదు. ఫైనలీ, దే కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ కాన్స్టెంట్ ఆర్ వోలటైల్. కాన్స్టెంట్ అనేది కూడా, కాన్స్టెంట్ అనేది ఏంటంటే ఈజ్ అ రిజర్వ్డ్ వర్డ్. వోలటైల్ అనేది కూడా ఉంది. ఇట్లాగా ముందుగా డిక్లేర్ చేయకూడదు ఈ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్. ఇంతకుముందు మెంబర్ డేటాకి చెప్పుకున్నాం, ఇప్పుడు మెంబర్ ఫంక్షన్స్కి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. మెంబర్ ఫంక్షన్స్కి ఇవన్నీ చెప్పింది. ఇంతకుముందు చెప్పింది ఏం చెప్పుకున్నాం, ఇది మెంబర్ డేటాకి చెప్పుకున్నాం, ఇది మెంబర్ డేటా. ఇప్పుడు చెప్పేది నేను మెంబర్ ఫంక్షన్స్ చెప్తున్నాను. ఏముండకూడదు అంటే దిస్ పాయింటర్ ఉండకూడదు, వర్చువల్ క్లాస్గా ఉండకూడదు, అంటే ఆ ఫంక్షన్ వర్చువల్ ఫంక్షన్గా ఉండకూడదు, కాన్స్టెంట్ ఫంక్షన్ ఉండకూడదు, వోలటైల్ కూడా ఉండకూడదు. స్మాల్ వన్. ఇప్పుడు వచ్చింది స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. అదే 4 డాట్స్లా కనిపిస్తుంటుంది. ఇంతకుముందు కూడా కాన్సెప్ట్ చెప్పాను. ఆ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ఎందుకంటే ఒక క్లాస్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. క్లాస్ బయట వచ్చిన తర్వాత క్లాస్ లోపలన్నా మెంబర్ ఫంక్షన్కి బాడీ రాసుకోవచ్చు, అంటే లాజిక్ రాసుకోవచ్చు. క్లాస్ బయట అయినా సరే, అంటే క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్ బిగిన్ ఇచ్చి బ్రాకెట్లో సెమికోలన్ యూజ్ చేస్తాం కదా. సెమికోలన్ యూజ్ చేసిన తర్వాత బయట కూడా ఆ మెంబర్ ఫంక్షన్కి
బాడీని డెవలప్ చేసుకోవచ్చు, అంటే లాజిక్ రాసుకోవచ్చు, కోడింగ్ రాసుకోవచ్చు. అలా రాస్తున్నప్పుడు ఆ మెంబర్ ఫంక్షన్ ఏ క్లాస్కి సంబంధించిందో ఇండికేట్ చేసే దానికోసం దీన్ని ఏమంటాం అంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ద స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ లింక్స్ ద క్లాస్ నేమ్ విత్ ఎ మెంబర్ నేమ్ ఇన్ ఆర్డర్ టు టెల్ ద కంపైలర్ వాట్ క్లాస్ ద మెంబర్ బిలాంగ్స్ టు. ఆ మెంబర్ ఫంక్షన్ ఏ క్లాస్కి సంబంధించిందని చెప్పేదానికోసమే ఈ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆపరేటర్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకు అన్ని ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అని ఇక్కడ C++లో మళ్ళీ కొత్తగా వచ్చింది, అది స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. అండ్ హ్యాస్ అనదర్ రిలేటెడ్ యూజ్, ఇంకా దీంతో కూడా allows to access to a name in an enclosing the scope that is hidden by a local declaration of the same name. హిడెన్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అప్పుడు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ విత్ ఫంక్షన్స్. నెక్స్ట్ పాసింగ్ ద ఆబ్జెక్ట్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఈ కాన్సెప్ట్ కొంచెం చేస్తూ మనం ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నానంటే నేను ఫ్రంట్ ఫంక్షన్, దీనికోసం ఇన్లైన్ ఫంక్షన్స్ ఫ్రంట్ ఫంక్షన్ కోసమే ఈ ప్రోగ్రామ్ నేను ఈ క్లాస్ తీసుకోవాలనుకున్నాను. మధ్యలో వచ్చిందని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చానండి. ఫ్రంట్ ఫంక్షన్ ఎంతసేపు ఫ్రెండ్ అంటే మనకు తెలుసు అండి, ఈస్ వెరీ ఫ్రెండ్ ఈజ్ నాట్ హెండ్ అని కూడా తెలుసు, మనకు జనరల్ వర్డ్స్ తెలుసు. ఇక్కడ ఫ్రెండ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఏదైనా ఫ్రెండ్ ఫంక్షన్ అని కూడా రావటం. ఇంతవరకు మనం ఏం ఫంక్షన్ చేసినామంటే జనరల్గా C++లో మన క్లాస్లో ఉండే మెంబర్ ఫంక్షన్ తెలుసు, మళ్ళా స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ తెలుసు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ కూడా డిస్కస్ చేసినాం, ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్ ఫంక్షన్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా అండి. జనరల్గా మెంబర్ ఫంక్షన్ ఒక క్లాస్ సంబంధించిన మెంబర్ ఫంక్షన్స్, నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాం స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్, నెక్స్ట్ ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్స్, ఇప్పుడు ఫ్రెండ్ ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము. వీటి మధ్య డిఫరెన్స్ ఏదో కూడా చెప్పుకున్నాం. ఫ్రెండ్ ఫంక్షన్ అంటే ఏంటి, మెయిన్గా సెక్యూరిటీ అని చెప్పుకున్నాం. ప్రైవేట్ అని యూజ్ చేసినామంటే, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ అని యూజ్ చేసినామంటే ఒక క్లాస్లో ప్రైవేట్ అండ్ యాక్సెస్ స్పెసిఫైర్ కింద మెంబర్ డేటా కానీ డిక్లేర్ చేసినామంటే ఆ క్లాస్కి మాత్రమే ఆ వేరియబుల్స్ యూజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే క్లాస్ అదర్ క్లాస్కి మన మెంబర్ డేటా షేర్ కాదు. ఓకేనా అండి, అర్థమవుతుంది కదా. మన క్లాస్లో క్రియేట్ చేసిన మెంబర్ డేటా మన క్లాస్లో ఉండే మెంబర్ ఫంక్షన్స్ తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే మెంబర్ ఫంక్షన్ వేరే క్లాస్కి షేర్ కాబడదు, ఇది తెలుసు మనకు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా మన మెంబర్ డేటాని కూడా ఏదైనా అవసరం వస్తే షేర్ చేసుకోవాలంటే ఏదైనా ఉందా అంటే ఒక కాన్సెప్ట్ ఉందండి, అదే ఫ్రెండ్ ఫంక్షన్. ఫ్రెండ్ ఫంక్షన్ ఈజ్ ఏ నాన్ మెంబర్ ఫంక్షన్ విచ్ కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్. ఇట్ ఈస్ నాట్ మెంబర్ ఫంక్షన్ అంటే మన క్లాస్కు సంబంధించిన, మన క్లాస్ది కాదు, మన క్లాస్లో అయితే ఆ డేటా మెంబర్ యూజ్ చేసుకోవచ్చు, ఆ వేరియబుల్స్ మనవే మన క్లాస్కి సంబంధించిన యూజ్ చేసుకోవచ్చు. కానీ నాన్ మెంబర్ ఫంక్షన్ అంటే ఇది వేరే క్లాస్కి సంబంధించింది, నాన్ మెంబర్ ఫంక్షన్ విచ్ కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. మనం ప్రైవేట్గా డిక్లేర్ చేస్తున్న ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకునే పవర్ ఈ ఫ్రెండ్ ఫంక్షన్కి ఉంటుందండి. హౌ టు డిక్లేర్? టు డిక్లేర్ ఏ ఫ్రెండ్ ఫంక్షన్, ఇట్స్ ప్రోటోటైప్ షుడ్ బి ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద క్లాస్ ప్రెసిడింగ్ ఇట్ విత్ ద కీవర్డ్ ఫ్రెండ్. ఇక్కడ ప్రోటోటైప్ అని వచ్చింది. ప్రోటోటైప్ అంటే మీనింగ్ ఏంటంటే సింటాక్స్. ఫంక్షన్ ఏ ఫంక్షన్ డిక్లేర్ చేస్తుంది దాన్ని ప్రోటోటైప్ అంటుంటాం. ఇంతకుముందు సింటాక్స్గా అనుకున్నాం, దాన్ని ఇంకొక వర్డ్ కూడా ఏమంటారు ప్రోటోటైప్ అంటారండి. ఏంటి ప్రోటోటైప్ అంటే టైప్ ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్లో యూస్ చేసే పారామీటర్స్ ఏంటి, ఫంక్షన్ బాడీ అంటే ఏంటి, రిటర్న్ అండ్ స్టేట్మెంట్ ఉందా లేదా, రిటర్న్ టైప్ ఏమి ఉంటుంది, అన్నీ కూడా ఆ ఫంక్షన్ ఎటువంటి రిటర్న్ వాల్యూ మెయిన్ ప్రోగ్రామ్ చెప్తుంది, ఇలా అన్నీ చెప్పుకుంటాం. దాన్ని ఏమంటారంటే ప్రోటోటైప్ అంటాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రెండ్ ఫంక్షన్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్ అనే ఒక కీవర్డ్ యూస్ చేయాలా. ఇప్పుడు ఒకసారి యూస్ చేద్దాం. సింటాక్స్ క్లాస్ నేమ్, క్లాస్ డెఫినేషన్ అంటే మెంబర్ డేటా ఏమి ఇస్తాం, పబ్లిక్ సెక్షన్లో ఫ్రెండ్ ఫంక్షన్ నేమ్ ఫారెన్ పారామీటర్స్. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. క్లాస్ మై క్లాస్ ఏ కామ బి అనే వేరియబుల్స్ ఉన్నాయి. పబ్లిక్ సెక్షన్లో వచ్చినాక ఫ్రెండ్ ఇంట్ సమ్ ఆఫ్ మై క్లాస్ ఎక్స్ అన్నాం. మై క్లాస్ అనేది మనం ఇంత పైన క్రియేట్ చేసింది, దాంట్లో ఎక్స్ అనే వేరియబుల్ ద్వారా మనం అంటే ఎక్స్ మై క్లాస్ ఎక్స్ అంటే మీనింగ్ మై క్లాస్ స్పేస్ ఎక్స్ అని ఇచ్చినామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబడుతుంది దానికి ఆటోమేటిక్గా. దాని ద్వారా ఏబీని యూజ్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ వెన్ వీ ఓవర్లోడెడ్ ఆపరేటర్, when we overload operators, operator overloading అని కాన్సెప్ట్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే a single function called multiple times or same function name called multiple times is known as overloading function.
ఇక్కడ ఆపరేటర్స్ కూడా ఓవర్లోడ్ చేస్తారని దీని గురించి మనకు కొద్దిగా ఐడియా ఉంది. నెక్స్ట్, when we create input output overloaded functions, and friend functions are used when two or more classes members are interrelated and to carry out the communication to other parts of the program. వేరే డిఫరెంట్ క్లాసెస్ ఆ క్లాస్లో ఉండే ఒక క్లాస్లో ఉండే మెంబర్ ఫంక్షన్ని ఇంకో క్లాస్లోకి లింక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్రెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ ఉంటారండి. ఫ్రెండ్ క్లాస్ చూద్దాం ఒకసారి. ఏంది ఫ్రెండ్ క్లాస్ అంటే? ఏ క్లాస్ కెన్ బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ అనదర్ క్లాస్, allowing access to the protected and private members of the class in which is defined. Once again, what is the friend class? A class can be a friend of another class, allowing access to protected and private members of the class in which is defined. అయ్యా ఫ్రెండ్ అనే క్లాసులు ఉన్నాయి. ఫ్రెండ్ అనే క్లాస్ అని యూజ్ చేస్తే ఒక క్లాస్లో కానీ నువ్వు ప్రైవేట్ అని కానీ ప్రొటెక్ట్ అని కానీ ఎప్పుడైనా యాక్సెస్ స్పేస్ యూజ్ చేస్తే అది ఆ క్లాస్ తప్ప వేరే క్లాస్కి ఎట్టి బస్సులో షేర్ కాదు, యూజ్ చేసుకోలేరు. అట్లాంటివి కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే నేను ఫ్రెండ్ క్లాస్ యూజ్ చేస్తాను. నెక్స్ట్, ఫ్రెండ్ క్లాస్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్స్ మెంబర్ ఫంక్షన్స్ హ్యావ్ యాక్సెస్ టు ద ప్రైవేట్ మెంబర్స్ డిఫైన్డ్ విత్ ఇన్ దట్ క్లాస్. ఓకే, ఫ్రెండ్ క్లాస్లో మొత్తం ప్రైవేట్ సెషన్లో అన్నీ కూడా యాక్సెస్ ఫెసిలిటీ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చామండి ఫ్రెండ్ క్లాస్కి. ఇక్కడ పబ్లిక్ సెషన్లో వచ్చినట్టే ఫ్రెండ్ క్లాస్ బి క్లాస్ అక్కడ ఉంది. మనం క్రియేట్ ఫస్ట్ వచ్చి ఏ క్లాస్ అని ఇచ్చినాం అంతే. ఓకేనండి, ప్రైవేట్. అక్కడ క్లాస్ బి క్లాస్ వచ్చింది పబ్లిక్. అక్కడికి వచ్చినాక వైడ్ FN1 అంటే ఫ్రెండ్ 1, ఏ క్లాస్ ఏసీ అని. ఏ క్లాస్ అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్. ఆ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అర్రేస్ గురించి అండి చిన్న ఎగ్జాంపుల్స్. డైనమిక్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. పాయింటర్స్ మెయిన్గా పాయింటర్ కాన్సెప్ట్ అండి. ద న్యూ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ డైనమిక్ ఆబ్జెక్ట్స్. న్యూ, డిలీట్ అని 2 ఆపరేటర్స్ యూజ్ చేస్తారండి. డైనమిక్ ఆబ్జెక్ట్స్ అంటే రన్ టైంలో క్రియేట్ చేసుకున్నట్టు. కానీ C++ డస్ నాట్ హ్యావ్ డిఫాల్ట్ గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ అంటే అన్నోన్ వాల్యూస్ అండి. మన C++ అంటే సపోర్ట్ చేయడానికి కానీ. సో న్యూ, డిలీట్ అని 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి న్యూ అనే ఆపరేటర్ యూస్ చేస్తే డైనమిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. డిలీట్ అనే ఆపరేటర్ కానీ యూస్ చేసినామంటే మెమరీలోంచి రిలీజ్ చేయబడుతుంది, అంటే డిలీట్ చేయబడుతూ ఉంటుంది. ఎవరిని? ఆబ్జెక్ట్స్ని అండి. ఓకే అండి. ఇంతకుముందు నేర్చుకుంది క్లాస్ పక్కనే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక నేమ్ ఇచ్చినట్టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నాం. కానీ న్యూ అనే కీవర్డ్ యూస్ చేసినా సరే రన్ టైంలో మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. డిలీట్ అనే ఆపరేటర్ యూస్ చేస్తే మెమరీ రిలీజ్ చేస్తుంది, మెమరీని అలొకేట్ చేస్తుంది, మెమరీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది పాయింటర్ కాన్సెప్ట్ ద్వారా అండి. Pointers can be defined to hold the address of an object which is created statically or dynamically. ఈ పాయింటర్స్ సి నుంచి మనకు బాగా ఐడియా ఉండాలండి. మనం C++ కాదు అన్నీ కూడా బేస్ ఏదైనా అంటే నీకు సి బాగా వచ్చింది అనుకుంటే, వచ్చు అని చెప్పేదానికి ఏంటంటే సిలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైపోయింది అనుకుంటే, అర్థం చేసుకొనేస్తే ప్రోగ్రామ్ చేసే కెపాసిటీ వచ్చిందంటే యూ కెన్ లెర్న్ ఎనీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అండి. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. పాయింటర్ కాన్సెప్ట్ అండి. ఎందుకురా అంటే వీ కెన్ వర్క్ విత్ ద మెమరీ రెఫరెన్స్ ఇన్ ద కంప్యూటర్స్. మనం మెమరీ రెఫరెన్స్తో ప్రోగ్రాంలు ఏ విధంగా చేయాలా, ఎక్కడ స్టోర్ చేయాలి వేరియబుల్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలా. మామూలుగా అయితే వేరియబుల్ ఎక్కడో ఉంటుంది, మన ఆపరేటింగ్ సిస్టమో లేదా ర్యామ్ ఎక్కడో పోయి ప్రోగ్రామ్ పోయి ఆటోమేటిక్ వర్క్ అయ్యి కంపైలర్ ఇంటర్ప్రిటర్ వర్క్ చేస్తుంది. కానీ నువ్వే పాయింటర్స్ యూజ్ చేసినావంటే ఎక్కడ స్టోర్ చేయాలి ఆ వేరియబుల్ని, ఏ లొకేషన్లో స్టోర్ చేయాలా, ఎప్పుడు అవసరం అప్పుడు యాక్సెస్ చేసుకొని దాన్ని ఏ కాన్సెప్ట్, ఏ పెర్ఫార్మెన్స్ అంటే ఏ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ ఉంటామని, అది పాయింటర్స్ అండి. సో పాయింటర్స్ క్యాన్ బీ డిఫైన్డ్ టు హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వచ్చినాక ఇంతకుముందు వేరియబుల్ అని చెప్పిన అది సిలో, ఇక్కడికి వచ్చినాక C++లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ కూడా మెమరీ అడ్రస్ ఉంటుంది కదా, దాంతో వర్క్ చేసుకోవడానికే ఈ పాయింటర్స్ క్యాన్ బి డిఫైన్డ్ టు హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ which is created statistically or dynamically. ఇంకొకటండి this pointer points the object that invoke the functions. This is pointer గురించి వచ్చింది. When a member function is called with an object, it is automatically passed an implicit argument that is pointer
to the invoking object, that is the object on which function is called. ఇక్కడ చెప్పేది ఏంటంటే దిస్ అని ఒక కీవర్డ్ ఉంది C++లో. ఇదేంటంటే పాయింటర్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. దిస్ అనేది ఏంటంటే కరెంట్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. కరెంట్ ఆబ్జెక్ట్ని మళ్ళీ కొత్త వర్డ్ ఏం సార్ అంటే ఫర్ యువర్ క్లాస్ యూ కెన్ క్రియేట్ ద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఏ ఆబ్జెక్ట్తో వర్క్ చేస్తున్నావో తెలుసుకోవాలనుకుంటే, ఏ ఆబ్జెక్ట్లో ఉండే మెంబర్ ఫంక్షన్తో వర్క్ చేస్తున్నావో తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ ద కీవర్డ్ దిస్. This is a pointer points to the object that invoked the function. When a member function is called with an object, it is automatically passed an implicit argument that is pointed to the invoked object. ఖచ్చితంగా మనం ఈ విధంగా యూజ్ చేయాల్సి వస్తుంది. దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి ఫస్ట్, మళ్ళీ దాని గురించి అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొద్దిగా పాయింటర్స్ క్లాస్ మెంబర్ ఎట్లా యూజ్ చేస్తాం దీని గురించి వచ్చిందండి. ఓకే, ఈరోజుకి ఈ కాన్సెప్ట్ చూసి మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం.